ఈ నెల 2వ తేదీన సాయంత్రం ఇంటి నుంచి వైద్యుని వద్దకు వెళ్ళి వస్తానని కుటుంబ సభ్యులకి చెప్పి తెల్లవారుజామున శవం తేలినటువంటి తులసి రత్నం కేసు ఛేదించడానికి పోలీసులకు 19 రోజులు పట్టింది. అయితే ఈ కేసు ఛేదింపు క్రమంలో జిల్లా ఉలిక్కిపాటుకు గురయ్యే మరో గ్యాంగ్ను కూడా పట్టుకున్నారు. అసలు ఈ 2 కేసులకి సంబంధించిన విచారణ ఏ విధంగా కొనసాగించి హత్య కేసు ఉదంతంలో ఈ గ్యాంగ్ ఎక్కడ పట్టుపడ్డారనే విషయం మనతో మాట్లాడడానికి శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద మనతో ఉన్నారు. చూస్తే కనుక ఒకటి వెతికితే రెండోది దొరికింది అన్నటువంటి ఒక పోకడ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. ఒక హత్య ఉదంతాన్ని ఛేదించే క్రమంలో ఒక గ్యాంగ్ను పట్టుకోవడం, ఈ 2 ఎలా దోహదపడింది? ఇందులో ఏం లేదండి. యాక్చువల్గా ఇది చాలా సెన్సేషన్ కేసు. గుర్తు తెలియకుండా రోడ్డు పక్కన పడి ఉన్నటువంటి ఒక 42 సంవత్సరాల మహిళ కేసులో జేఆర్పురం సిఐ గారు చాలా డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగించి అందులో ప్రశాంత్ కుమార్ అనేటువంటి నర్సన్పేట ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతనికి ఆమెకి ఒక సంవత్సర కాలంగా పరిచయం ఉంది. ఆమె హాస్పిటల్ నుంచి మీరు అన్నట్టుగా వెళ్తూ ఇతను రమ్మంది. ఇద్దరు కలిశారు, కారులో కూర్చొని వెళ్ళారు. ఆమె ఇతన్ని ఒక 50,000 రూపాయలు డిమాండ్ చేసింది. ఆయన 2,000 ఇస్తా అన్నాడు. అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈమె డబ్బులు ఇవ్వకపోతే ఇంటికి వచ్చి గొడవ చేస్తానని చెప్పడం కరెక్ట్. దాంతో అతను కుటుంబ పరువు పోతుంది, అతనికి ఆమెకు ఉన్న సంబంధం బయటపడిపోతుందనే ఉద్దేశంతో ఆమెని చంపాలని నిర్ణయం తీసుకుని కారులోనే చంపాడు. ఇల్లీగల్ అఫైర్కి సంబంధించినటువంటి ఒక హత్యగా భావించవచ్చు. ఆ విధంగా చనిపోయిన ఆమెను చంపి ఎక్కడ వేయాలనే ఉద్దేశంలో 3-4 ప్లేసులు తిరిగి ఆమెను హైవే మీద హెచ్చర్లో ఉన్నటువంటి హైవే పక్కన చీకట్లో తోసేసి పారిపోయాడు. చూస్తే కనుక ఈ హత్య ఉదంతం కేసు ఛేదించడానికి 19 రోజులు పట్టడానికి ఏ క్లూ మీకు తొలినాళ్ళలో చిక్కలేదు? ఈ విషయంలో జేఆర్పురం సిఏ అలాగే హెచ్ఆర్ఎల్ ఎస్ఐ గారు వాళ్ళు చాలా మంచి టీమ్స్ని పెట్టుకుని ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. అన్ని రకాల అన్ని కోణాల్లో కూడా చేసిన తర్వాత ఎక్కడో ఒక లింక్ మిస్ అవుతుంది. ఆ లింక్ ఏంటి అనే దాని మీద ఆమె బయలుదేరిన టైము, ఆమె ఎక్కడ మిస్ అయిన టైము కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెరిఫై చేస్తే ఆ టైంలో ఆమె కొన్ని వాట్సాప్ కాల్స్ మాట్లాడడం జరిగినట్టుగా ఆ సిఏ గారు గుర్తించారు. వెంటనే ఆ కాల్స్ ద్వారా మాకున్న టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకుని ఐపీడీఆర్ ద్వారా అన్నీ కూడా ఎవిడెన్స్ సెక్యూర్ చేస్తే నర్సన్నపేట చెందిన ప్రశాంత్ కుమారు ఆ టైంలో ఆమెతో మాట్లాడినట్టుగా వాట్సాప్ కాల్స్ నిరూపణ జరిగింది. ఆ ఐపీడీఆర్ ద్వారా వచ్చినటువంటి సమాచారం, ఆ ఫోన్ నెంబరు అవన్నిటిని కూడా ఆయన ట్రేస్ అవుట్ చేసుకుని దాని ద్వారా ముద్దాయిని పట్టుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఎక్కడైతే మృతదేహం దగ్గర ఎటువంటి క్లూ లభించలేదు, ఆమె మొబైల్ ఏమైందో తెలియదు, అటువైపు అసలు సీసీ ఫుటేజ్ తప్పుకున్న తర్వాత బాడీ తేలిన తర్వాత తెల్లవారిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి క్లూ లభించదు. ఆమె మొబైల్ ఫోన్ కూడా ఎంబటి తీసుకెళ్ళి నదిలో పడేసినటువంటి ఉదాంతం కూడా ఫైండ్ అవుట్ అయింది. కరెక్ట్ అండి, మీరు చెప్పింది కరెక్టే. అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆమె ఫోను, ఆమె బ్యాగ్, పర్స్ కూడా అతను తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ ఫోన్ ఎక్కడ విసిరేసాడు. ఆ బ్యాగ్లో ఉన్న దాంట్లో ఒక 1000 రూపాయలు ఉంటే అతను తీసుకుని ఖర్చు పెట్టుకున్నాడు. దాని ద్వారా మనకి ఎటువంటి క్లూ కూడా రాలేదు. బట్ టెక్నికల్ ఎవిడెన్స్ ఐఓ గారు దాని మీద చాలా డెప్త్గా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ వెరిఫై చేయడం మూలంగా అతను ఒక పాయింట్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బట్టి క్లూ తీసుకుని ఆయన పట్టుకోగలిగారు. ఈ హత్య కేసులో నిందితుడైన ప్రశాంత్కి అదేవిధంగా ఇప్పుడు గ్యాంగ్ను పట్టుబడిన ప్రశాంత్కి ఏ సింక్ అయ్యాయి? ఈ గ్యాంగ్కి ఈ హత్య కేసు అంటే ఏదైతే మీ విచారణలో, మీ ఇన్వెస్టిగేషన్లో ఇది ఎలా ఫైండ్ అవుట్? ఈ ప్రశాంత్ కుమార్ ఎవరినైతే అరెస్ట్ చేశారో సిఏ గారు, అతన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ సిఏ గారికి. ఇతను ఇంతకుముందు వెపన్ ఇతని దగ్గర ఉండేది అని. అప్పుడు ఆ పాయింట్లో ఆయన బాగా ఇంట్రాగేట్ చేస్తే దీనికి ఆ వెపన్ ప్రజెంట్ ఎవరి దగ్గర ఉంది ఏంటి అనేది ఆయన సమాచారం ఇచ్చాడు. ఆ సమాచారం బేస్ చేసుకుని అక్కడికి వెళ్ళి పోలీసు వారు, రూరల్ ఎస్ఐ గారు, ఆ సిబ్బంది అందరూ కూడా రైడ్ చేయడంతో అక్కడ ఒక 5 వ్యక్తులు జగనన్న కాలనీ, మన రూరల్ పెద్దపాడు దగ్గర ఉన్నటువంటి ఆర్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఆ ఏరియాలో వెళ్ళి వెంటనే సమాచారం మీద రైడ్ చేస్తే అక్కడ వాళ్ళ దగ్గర 5 ఉండడం, వాళ్ళ దగ్గర ఒక వెపన్ ఉండడం, ఒక మ్యాగజైన్ ఉండడం అనేది జరిగింది. ఇమీడియట్గా ఆ వెపన్, ఆ మ్యాగజైన్ వాళ్ళ దగ్గర వశపరుచుకుని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. దాంతో ఈ వెపన్ ఎక్కడ కొన్నారు, ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరెవరు వెళ్ళి కొన్నారు, ఎంత డబ్బులు ఇచ్చారు, ఈ అన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి నేను పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చెప్పలేము.
పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత మేము తప్పకుండా తెలియపరుస్తాం. కాకపోతే ఆ ప్రశాంత్ విషయంలో మాత్రం సత్తార్ గోపి ఏదైతే ఫరీద్పేట హత్యకి ఈ వీళ్ళిద్దరు కూడా లింక్ ఉంది ఎస్పీ గారు కూడా స్పష్టం చేశారు. అంటే సత్తారు గోపి అన్న అతను ఇంకొక వేరే వ్యక్తి ఇద్దరు వెళ్ళి ఈ వెపను బరంపూర్లో కొన్నమాట వాస్తవం. అది దర్యాప్తులో క్లియర్గా ఇంట్రాగేషన్లో వచ్చింది. దాని మీద ఇప్పుడు సత్తారు గోపి చనిపోయాడు. సో ఎవరైతే వెళ్ళి కొన్నారో అమ్మిన వ్యక్తిని పట్టుకుంటే మాకు ఇంకా పూర్తి సమాచారం వస్తుంది కాబట్టి ఆ రోజు తప్పకుండా తెలియపరుస్తుంది. ఈ గన్ గ్యాంగ్ విషయంలో మాత్రం ఎటువంటి ఘటన జరగకుండా ఉండేందుకు మీరు చేసినటువంటి ప్రయత్నం ఫలించింది అనుకోవచ్చు. హత్య ఉదంతుల్లో ఎవరైతే నిందితులు ఉన్నారో ఆయన ఇచ్చిన సమాచారం ఎంతకన్నా పోలీసులు దోహదపడిందంటే బాగా దోహదపడిందండి. ఇప్పుడు ఇందాక ఎస్పీ సార్ చెప్పినట్టు నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం అనేది అది ఒక రకమైన పద్ధతి. అసలు నేరం జరగకుండా ఆపగలడం అనేది ప్రివెంటివ్ యాక్షన్ అనేది పోలీసుల తర గొప్పతనం. ఆ విషయంలో జేఆర్పురం సిఐ గారు అలాగే రూరల్ ఎస్ఐ గారు వాళ్ళు చాలా ఇమీడియట్గా స్పందించడం, సమాచారం వచ్చిన వెంటనే పార్టీస్ని మూవ్ చేయడం, అప్పటికప్పుడు సమాచారం తెలియపరచడం, దాని ద్వారా తదుపరి నేరాలు జరగకుండా ఆపి ఆ వెపన్ని వశపరుచుకోవడం అనేది చాలా మంచి గుడ్ వర్క్ అండి. కనుక ప్రస్తుతం ఏదైతే 2వ తేదీన మిస్ అయ్యి 3వ తేదీన శవమైనటువంటి తులసి రత్నం హత్య కేసు ఉదంతాన్ని ఛేదించిన పోలీసులు మాత్రం ఒక కొత్త అంశం మాత్రం వారికి చిక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ హత్యకు ప్రధాన నిందితుడైనటువంటి నరసన్నపేటకి చెందినటువంటి ప్రశాంత్ ఇచ్చిన సమాచారం మేరకు ఒక గన్ గ్యాంగ్ మాత్రం జిల్లాలో ఉంది. అది ఆ గన్ కూడా గతంలో ప్రశాంత్ దగ్గర ఉన్నది అన్న విషయం గమనించినటువంటి జేఆర్పురం సిఏ ఆ కోణంలో దర్యాప్తు చేయగా ఈరోజు ప్రశాంత్ది తులసిరత్నం మాత్రం ఇల్లీగల్ సంబంధమే ఈరోజు తులసిరత్నాన్ని మాత్రం హతమార్చాడు. ఎందుకంటే ఆమెతో ఏడాది క్రితం పరిచయం ఉన్నటువంటి ప్రశాంత్కి మాత్రం తులసిరత్నం డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఆ డబ్బులు ఇవ్వకపోతే మాత్రం తన ఇంటికి వచ్చి భార్య దగ్గర అంటే ఈ విషయాన్ని వెల్లవిస్తానని చెప్పింది. ఈ విషయాలు తెలిసినటువంటి ప్రశాంత్ మాత్రం ఆమెని క్యాలిక్యులేటెడ్గా కారు ఎక్కించి 50,000 రూపాయలు డబ్బులు కనుక ఇవ్వకపోతే తన భార్యకి చెప్తానని తులసిరత్నం చెప్పడంతో మాత్రం ప్రశాంత్ తన కారు ఎక్కించుకొని కేశవరావుపేట గ్రామం సమీపంలోని జాతీయ రహదారి దగ్గర ఆమెను హతమార్చి అక్కడ పడేయడం జరిగింది. ఇది మాత్రం పూర్తిగా వివాహేతర సంబంధమే కారణమని నిర్ధారించిన పోలీసులు మాత్రం ప్రశాంత్ను అదుపులో తీసుకున్నారు. అనంతరం మాత్రం ప్రశాంత్ గతంలో గన్తో తిరిగేవాడన్నటువంటి విషయాన్ని గమనించినట్టు జేఆర్పురం సిఐ మాత్రం ఈరోజు లోతుగా దర్యాప్తు నిర్వహించగా మరో 5 ముద్దాయిలు మాత్రం గన్నుతో మాత్రం ఏదో ఒక అలజడి సృష్టించేందుకు రాబరీ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం అరగట్టగలిచారు. కాకపోతే ఆ గన్ను కొనడానికి 5 పట్టుబడిన దాంట్లో ఉన్నటువంటి ప్రధాన నిందితుడైన ప్రశాంత్, అదేవిధంగా ఫరీద్పేట గ్రామానికి చెందినటువంటి ఎవరైతే సత్తార్ గోపి ఇటీవల హత్యకు గురిపడ్డారో వీళ్ళిద్దరూ కలిసి ఒడిశా వెళ్ళి ఈ గన్నును కొనడం జరిగింది అని మాత్రం వారు ఒప్పుకోవడం జరిగింది. ఆ కేసులో మాత్రం ప్రస్తుతం 5 నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఎవరు వీరికి గన్నును విక్రయించారో, ఆ రోజు సత్తార్ గోపి ఈ ప్రశాంత్ ఒడిశా వెళ్ళి తెచ్చినట్టు ఆ గన్తో ఎటువంటి రాబరీలకు పాల్పడుకున్నారు, ఎటువంటి బ్లాక్ మెయిల్ చేయనున్నారో అన్న విషయాన్ని మాత్రం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే హత్య కేసులో నిందితుడైనటువంటి ప్రశాంత్ కుమార్ విచారించిన క్రమంలో గన్ గ్యాంగ్ పట్టుపడడం మాత్రం ఒక పెద్ద విపత్తు నుంచి మాత్రం చిక్కోలు జిల్లాను కాపాడిన సంతృప్తిని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు 19 రోజుల తర్వాత తులసిరత్నం హత్య కేసును ఛేదించిన పోలీసులు మాత్రం మరొక అడుగు ముందుకేసి ఈరోజు గన్ గ్యాంగ్ను పట్టుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.